అమెరికాలో మీ బంధువులు లేదా మీ పిల్లలు ఎవరైనా చదువుకుంటున్నారా? చదువుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నారా? ఇప్పుడు ఆల్రెడీ వీసా అపాయింట్మెంట్లు రద్దు చేయాలన్న నిర్ణయంతో పాటు సోషల్ మీడియా వెట్టింగ్ స్క్రీనింగ్ సంబంధించి అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక వెళ్లాలనుకున్న వాళ్ళు కానీ అక్కడ ఆల్రెడీ చదువుతున్న విద్యార్థులకు నేను చేస్తున్న హెచ్చరిక, సూచన ఒక్కటే, మీ బంధువులకు కూడా ఇది షేర్ చేయండి. మొదటిది, కొన్ని దేశాల పేర్లు చెప్తాను. ఈ దేశాలకు అనుకూలంగా మీరు ఎక్కడ కూడా పోస్ట్ చేయొద్దు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దు. అలాగే ఈ దేశాలకు సంబంధించి ఎలాంటి న్యూస్ను కూడా మీరు ప్రమోట్ చేయొద్దు. ఆ దేశాలు ఏంటంటే, 1 చైనా, ఓకే, 2 రష్యా, 3 లిబియా, 4 ఉత్తర కొరియా, 5 ఇరాన్, 6 పాలస్తీనా. ఈ దేశాలకు సంబంధించి మీరు ఎక్కడైనా పాజిటివ్ వార్తలు స్ప్రెడ్ చేసినా, అనుకూలంగా రాసినా ఖచ్చితంగా మీకు అక్కడ చదివే అర్హత కోల్పోతారు. చదువుకోవడానికి అప్లై చేసుకునే వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకదు, వీసా అపాయింట్మెంట్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, లెస్బియన్స్, తర్వాత బైసెక్సువల్, ఇలాంటి ఉంటాయి కదా, ఇలాంటి మోడల్స్ కి సపోర్ట్ గా ఎక్కడ కూడా మీరు ఎలాంటి కామెంట్స్ చేయకూడదు, ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ పోస్టులు చేయకూడదు. ఇది రెండోది, గుర్తుపెట్టుకోండి. మూడోది, ఆల్రెడీ ఏదో ఒక సోషల్ మీడియా గ్రూప్ అంటే వాట్సాప్ లాంటి గ్రూపుల్లో ఉండి అక్కడ అమెరికాకు వ్యతిరేకంగానే, ట్రంప్ వ్యతిరేకంగా కానీ, అమెరికా సార్వభౌమత్వానికి భంగం కలిగించేటట్టుగా కామెంట్స్ పెట్టినా, పోస్టులు పెట్టినా, అనాలిసిస్ పెట్టినా ఆ గ్రూప్ లో మీరుంటే ఖచ్చితంగా మీకు అనర్హతకు గురవుతారు. దయచేసి మీరు అలాంటి వాటికి దూరంగా ఉండండి. అలాగే అక్కడ అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనొద్దు, తప్పుడు పనులు దయచేసి చేయొద్దు. ఇది అందరికీ షేర్ చేయండి, లేదంటే మీ విద్యార్థులు చదవలేరు, మీ పిల్లలు కూడా చదవలేరు అక్కడ.